మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ బెల్గాం పట్టణంలో మరి ఏపీ సంఘమును అనేక పర్యాయములు దర్శించడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 5 వచనాలను మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 21 వచనాలను మనం గమనిస్తున్నాం. ఎన్ని వచనాలు చెప్పండి? 21 వచనాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ యొక్క 21 వచనాలను కూడా ఈ రీతిగా చెప్పుకోవచ్చు. చాలామంది రాసుకుంటున్నారు, కానీ రాసుకోండి, చెప్తాను. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే మరి మొదటి 2 అధ్యాయాలలో 2 వచనాలలో దేవుని పట్ల విశ్వాసి వైఖరి అనే మాట చూస్తున్నాం. దేవుని పట్ల విశ్వాసి వైఖరి అనే మాట చూస్తున్నాం. 3వ అధ్యాయం నుంచి 3వ వచనం నుండి 16వ వచనం వరకు తోటి విశ్వాసి పట్ల విశ్వాసి వైఖరి అనే మాట చూస్తున్నాం. తోటి విశ్వాసి అంటే విశ్వాసి తోటి విశ్వాసి పట్ల ఉండవలసిన వైఖరి చూస్తున్నాం. అలాగనే 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనిస్తే అవిశ్వాసుల పట్ల విశ్వాసి వైఖరి అనే మాట మనం చూస్తున్నాం. 3 భాగాలుగా మనం దీన్ని చేసుకోవచ్చు. దేవుని పట్ల విశ్వాసి వైఖరి, తోటి విశ్వాసి పట్ల మన వైఖరి, అవిశ్వాసుల పట్ల మనం ఏ రీతిగా ఉన్నాము అనే సంగతులను మనం చూస్తున్నాం. ఈ 3 భాగాలను 21 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని పట్ల విశ్వాసి ఎలా ఉండాలి, దేవుని పట్ల విశ్వాసి ఎలా ఉండాలి, అంతేకాదు తోటి విశ్వాసుల పట్ల మనం ఎలా ఉండాలి, అంతేకాదు అవిశ్వాసుల పట్ల మనం ఎలా ఉండాలి. ఈ చాలా ప్రాముఖ్యమైన భాగం చూస్తున్నాం. దేవుని పట్ల మనం ఎలా ఉంటున్నాం, తోటి విశ్వాసుల పట్ల మనం ఎలా ఉంటున్నాం, నమ్మని అవిశ్వాసులు మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో, మన కుటుంబ సభ్యులలో చాలామంది ఉన్నారు, వారి పట్ల మనం ఎలా ఉంటున్నాం. ఈ 3 విషయాలను జాగ్రత్తగా గమనించే వారిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, గమనించాలి. ఇంకొక భాగాన్ని కూడా 3 భాగాలుగా దీన్ని చేసుకోవచ్చు. దేవునిలో ఉన్న విశ్వాసి, మొదటి 2 వచనాలు ప్రభువులో మనం ఎలా ఉండాలి. 3 నుంచి 16 వచనాలు సంఘములో ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి. 17 నుంచి 21 వచనంలో సమాజంలో ఎలా ఉండాలి. అదే దాన్నే కొంత డిఫరెంట్గా మనం చూస్తున్నాం. దేవుళ్ళలో ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి. దేవుళ్ళలో మనం ఎలా ఉంటున్నాం, సంఘంలో మనం ఎలా ఉంటున్నాం, సమాజంలో మనం ఎలా ఉంటున్నాం. ప్రతి ఒక్క విశ్వాసి, సేవకులు, పెద్దలు, పరిచారకులు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవునిలో మనం ఏ రీతిగా ఉన్నాం, సంఘములో ఏ రీతిగా ఉన్నాం, సమాజంలో ఏ రీతిగా ఉన్నాం. ముందుకు చూసిన 3 భాగాలు పిల్లారా, దేవుని పట్ల విశ్వాసి వైఖరి, తోటి విశ్వాసుల పట్ల విశ్వాసి వైఖరి, అవిశ్వాసుల పట్ల విశ్వాసి వైఖరి అనే మాటలు మనం చూస్తున్నాం. 21 వచనాలలో కొన్ని భాగాలుగా మనం గమనించాలి. మరి కొద్ది శాట్ సమయంలో 21 వచనాల సందేశాలను మీకు ఇవ్వడానికి వీలు పడదు. కృతంగా అవుట్లైన్ రూపంలో కొన్ని సంగతులు మీ ముందుకు తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లలు, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని పట్ల మనం ఎట్లా ఉంటున్నాం. నెంబర్ 1 పాయింట్, దేవుని పట్ల మనం ఎట్లా ఉంటున్నాం. మనం విశ్వాసం కదా, మన విశ్వాసాన్ని దేవుని పట్ల ఎలా కాపాడుకుంటున్నాం ఆ సంగతిని మనం ఫస్ట్ భాగంలో చూస్తున్నాం. మనం రక్షించబడ్డాం, తోటి పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. తోటి విశ్వాసుల పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి. అంతేకాకుండా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన కుటుంబంలో మారు మనసు పొందిన వారు ఉన్నారు, మన బంధువులలో ఉన్నారు, మన స్నేహితులలో ఉన్నారు, మన కుటుంబ సభ్యులలో కూడా అనేక మంది ఉన్నారు. మనం డ్యూటీకి వెళ్తున్నాం, అందరూ మారు మనసు పొందిన వాళ్ళేనా? ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాం, అందరూ మారు మనసు పొందిన వాళ్ళేనా? బస్సు ఎక్కుతున్నాం, అందరూ మారు మనసు పొందిన వాళ్ళేనా? మార్కెట్కి వెళ్తున్నాం, అందరూ మారు మనసు పొందిన వాళ్ళేనా? చెప్పండి. మారు మనసు పొందని వారు ఉన్నారు, మన కుటుంబాలలో ఉన్నారు, మన బంధువులలో ఉన్నారు, మన సమాజంలో కూడా ఉన్నారని సత్యాన్ని గమనించాలి. పిల్లరా, దేవుడిలో మనం సరైన విశ్వాసం కలిగిన వారిగా ఉంటే
మనం తోటి విశ్వాసుల పట్ల ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. రెండో పాయింట్ గమనించాలి. దేవుడిలో మనం సరిగా ఉండకపోతే తోటి విశ్వాసి పట్ల ఎలా ఉండాలో మనకు తెలియదు, దానిని అర్థం కాని వారిగా ఉంటాం. అంతేకాదు అవిశ్వాసుల పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అవిశ్వాసులు ఎలా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి. నేటి బాప్తిసం తీసుకున్న 5 మంది, మరి అంతేకాకుండా అంతకుముందు బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా, మరి యేసుప్రభుని నమ్ముకున్న వారందరూ ఈ 3 విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నారు, సంఘములో తోటి పెద్దలు, సేవకులు, పరిచారకులు, విశ్వాసుల పట్ల ఎలాంటి వారిగా మనం ఉన్నాము, సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఆ సత్యాన్ని మనం గమనించాలి. మనలను సంఘము గమనిస్తుంది, సమాజం కూడా గమనిస్తుంది. ఈ పాప ఏంటి, ఈ బాబు ఏంటి గమనిస్తుంటారు, పెద్దలు గమనిస్తుంటారు, పిల్లల నడవడిని గమనిస్తుంటారు, ప్రవర్తనను గమనిస్తుంటారు, మంచి లక్షణాలను గమనిస్తుంటారు. దేవునికి విరోధంగా కుటుంబానికి ఇబ్బంది కలిగించే వారిగా జీవిస్తుంటే ఆ విషయాలను బట్టి కూడా గమనిస్తూ ఉంటారు. అయ్యో పాపం ఇలా అయిపోయారే, ఎందుకు ఇలా అయిపోయారు, ఈ రీతిగా ఉన్నారని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ కూడా ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, రోమీలకు రాసిన పత్రికలలో వరుస సంఖ్యలో ఇది మొదటిగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం పక్కన ఏముంటుంది చెప్పండి? రోమీలకు రాసిన పత్రిక ఉంటుంది. మరి తెలుగు బైబిల్ ప్రకారంగా 14 పత్రికలు పౌలు గారు రాశారని, మరి ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా 13 రాశాడని మనం చరిత్ర ఆధారంగా చూస్తున్నాం. తుదకు వేరే రీతిగానే మనం గమనిస్తే దేవుని పట్ల మనం ఎలాంటి విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం. నెంబర్ 1 పాయింట్, దేవుని పట్ల మనం ఎలాంటి విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం. చూడండి, మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, మనసు పెడదాం. కాబట్టి సహోదరులారా, సహోదరులు అంటే నమ్మిన వాళ్ళ, నమ్మని వాళ్ళ? నమ్మిన వాళ్ళే. సహోదరులారా, ఇంగ్లీష్లో బ్రదర్స్ అనే మాట ఉంటుంది అక్కడ. పిల్లారా గమనించాలి, బ్రదర్స్. మన సంఘం పేరేంటి? బ్రదరన్. చెప్పేసి క్రిస్టియన్ అసెంబ్లీ. పిల్లారా గమనించాలి, బ్రదర్స్ అనే మాట చూస్తున్నాం. బ్రదర్ అయితే బ్రదర్, సిస్టర్ అయితే సిస్టర్. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టు. కాబట్టి సహోదరులారా అన్నాడు. రోమలో ఉన్న పరిశుద్ధులు, రోమలో ఉన్న విశ్వాసులు, రోమలో ఉన్న సంఘానికి పౌలు గారు ఇలా రాస్తున్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అన్నాడు. సహోదరులు అంటూ పరిశుద్ధమును అన్నాడు. మూడోదంటూ దేవునికి అనుకూలమైన అన్నాడు. ఇంకేమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి అన్నాడు. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. దేవునికి మన శరీరాలను సమర్పించుకోవాలి. పిల్లలు గమనించాలి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. కొరింథీ సంఘానికి తెలియజేస్తాను, దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది కనుక మన దేహముతో దేవుని మహిమపరచాలి, మన దేహంతో దేవుని కనపరచాలి. పిల్లలు గమనించాలి, సజీవ యాగముగా మన దేహాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి అని మాట చూస్తున్నాం. చాలామంది జీవితాలలో మనం గమనించినట్లయితే, వినండి, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రారంభంలో కొద్దిగా మంచిగా ఉంటారు. తర్వాత కొంత ముందుకు సాగుతున్నప్పుడు మనం ఆలోచన చేస్తే, కొంత ఇంకా విశ్వాసంలో బాగున్నట్టు కనబడతారు. తర్వాత అనుకూలతను బట్టి అప్పుడప్పుడు మరి వారు ఆ మందిరానికి వస్తున్న వారిగా ఉంటారు. మరి సజీవ యాగంగా సమర్పించుకున్న వారిమేనా? సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకున్న వాళ్ళు చేసే మొదటి పని ఏంటి చెప్పండి? ఎవరి ముఖం చూడకముందే దేవుని ముఖం చూస్తారు, ఎవరితో మాట్లాడకముందే దేవునితో మాట్లాడతారు. ఈ విధానం కలిగిన వారికి ఉంటారు. చాలా స్పర్జన్ అనే భక్తుడు ఇలా అంటాడు, ప్రార్థనతో ప్రారంభించు దినాన్ని, ప్రార్థనతో ముగించు దినాన్ని అని చెప్తాడు. ఎంత బాగుంది ఈ లక్షణం! విశ్వాసి వైఖరి దేవుని పట్ల సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకోవాలి. ఈ దేహము అనేక రీతిగా అనేక అలవాట్లకు అలవాటు పడిన దేహం ఇది. చూసిందల్లా కావాలని అనుకుంటుంది, అంతేకాకుండా ఆ చూసిందల్లా తినాలనుకుంటుంది, అనుభవించాలనుకుంటుంది, ఆనందించాలనుకుంటుంది. సమర్పణ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆహారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా ప్రార్థన, దేవుడు, మందిరం, వాక్యం అన్నట్టుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి.
డబ్బును ఎక్కువ ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. పిల్లల్ని ఎక్కువ ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. భార్యను ప్రేమించేవారు, భర్తను ప్రేమించేవారు, తల్లిదండ్రులు ప్రేమించేవారు, అన్నదమ్ములను ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించడానికి వీలు లేదు. అంటే వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే తల్లిని ప్రేమించుట, తండ్రిని ప్రేమించుట, అన్నదమ్ములను ప్రేమించుట, రక్త సంబంధులను ప్రేమించుట, ఇరుగు పొరుగు వారిని ప్రేమించుట అర్థమవుతుంది. సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. సజీవ యాగముగా మన శరీరములను ప్రభువుకు అనే సత్యాన్ని గమనించాలి. ఈ దేహం మంది కాదు, దేవుని వలన మనకు ప్రభు అనుగ్రహించాడు. పిల్లలు మనం ఇందాక చూసాం, శరీరంలో అనేక అవయవులు కలిగినను ఒకటే దేహమై ఉన్నామనే మాట చూస్తున్నాం. ఈ దేహంలో చాలా భాగాలు ఉన్నాయి కదా, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, శరీరం మనకు కనబడే, లోపల కూడా చాలా భాగాలు మనకు కనబడుతున్నాయి. పిల్లలు అవి కనబడవు. హార్ట్ కనబడుతుందా? కిడ్నీస్ కనబడతాయా? లివర్ కనబడుతుందా? పిల్లలు గమనించాలి. శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి. దాని పరిమాణం చొప్పున అది పనిచేస్తుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ఏమ్మా? కళ్ళు చూస్తాయి. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. ఆ కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. చేతులు ఏం చేస్తాయి? పని చేస్తుంది. లోపల హార్ట్ ఏం చేస్తుంది? పని చేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తున్నాయి? ఫిల్టర్ చేస్తున్నాయి. శరీరంలో ఉండే ప్రతి భాగాలను కూడా రక్తనాళాలు అవి చేసే పని అవి చేస్తూ ఉన్నాయి. మెదడు చేసే పని మెదడు చేస్తూ ఉంది. పిల్లలు గమనించాలి. ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా నోట్లో ఒకటి ఏదన్నా మనం పెట్టుకుంటే, చేతో పట్టుకుంటాం. పెట్టుకునేది ఎక్కడ? నోట్లో. రుచి ఉంది అనేది తెలియజేసేది ఎవరు చెప్పండి? ఏంటి? మనం నోట్లో పెట్టుకుంటున్నాగానే మన మెదడు దాంట్లో ఉన్న టేస్ట్ని తెలియజేస్తుంది. బాగుంది అన్నట్టు చెప్తుంది. చూసారా? ఇన్నిటికీ శరీరానికి దీనికి లింకప్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పట్టుకునేది ఏంటిది? చెయ్యి. చూసేదేంటి? ప్లేట్ ఇందాక అంకులలో పెట్టారు. తీసుకోండి 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 అంటున్నారు. అక్కడ దాగా మళ్ళీ ఇక్కడ దాగామన్నారు. సరే తాగి వచ్చాములేండి ఎట్నో దిట్టు. వినండి పిల్లలు గమనించాలి. వాటిని చూస్తున్నాము, పట్టుకున్నాము, నోట్లో పెట్టుకున్నాము, తిన్నాము, నమిలాము, అది లోపలికి వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న టేస్ట్ అర్థమైంది. ఇవన్నీ కూడా చూసేది కళ్ళు, పట్టుకునేది శరీర భాగాలు, నోట్లో పెట్టుకున్న స్థితి నోరు కూడా శరీరంలో భాగాలు. ఆ టేస్ట్ను తెలియచేసేది కూడా శరీర భాగాలే, శరీరంలో ఉన్న భాగాలే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. పెద్దలు చెప్తూ ఉంటారు, ఇలా కంటికి ముక్కుకు తగులాట వచ్చిందంట. ఎవరికి? కంటికి ముక్కుకు తగులాట వచ్చిందంట. తగులాట వచ్చి నీకు నాకు సంబంధం లేదు, నువ్వేరు నేనేరు అని చెప్పిందంట. అట్లుంటే అట్లా కుదరదు కదా, మనం ఒకటిగా ఉండాలి కదా అంటే కుదరదు, నువ్వేరు నేనేరు అని చెప్పిందంట. కంటికి సైట్ వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి పోయారు, కళ్ళజోడు ఇచ్చారు. ఏడ పెట్టాలి ఇది చెప్పండి? ముక్కు మీద పెట్టాలి. నా ముక్కు మీద పెడితే ఒప్పుకోను నేను అని చెప్పింది ముక్కు. చెవులు కూడా చెప్పిన చెవులకు కూడా అంటించొద్దు. చూసేదేమో నువ్వు, పెట్టాల్సింది నా ముక్కు మీద, నా చెవుల మీద. చెవులు నేను పెట్టొద్దు, ముక్కు పెట్టొద్దు అన్నా అనుకో, కళ్ళజోడు. ఇంకేం చేయాలి చెప్పండి? వీలవుద్దా? వీలు కాదు కదా. కళ్ళజోడు పెట్టుకునేది చెవులకా ముక్కుగా? కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటారు? కంటి చూపు కోసం. ఏది విచిత్రంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు కంటి చూపు కోసం కదా కళ్ళజోడు పెట్టుకునేది. ఈ కళ్ళజోడు నిలబడాలంటే ముక్కు మీద ఆధారము, చెవు మీద. అవునా కాదు చెప్పండి? చెవు చూడు, నా చెవు మీద నువ్వు కళ్ళజోడు పెడితే ఒప్పుకొని అన్నదనుకో, ముక్కు కూడా నువ్వు పెడితే ఒప్పుకొని అన్నదను కుదరదు. మూడు ఒకటిలాగా ఉంటేనే ముక్కు సహకరించాలి. ఇప్పుడు వాసన పీల్చేది ఎక్కడి నుంచి? ముక్కులో నుంచి. లోపలికి శ్వాస వెళ్తుంది. ఎక్కడ? ఆ శ్వాస వెళ్ళి దేనికి అందిస్తుంది? హార్ట్కి అందిస్తుంది. ముక్కు నేను వాసన పీల్చనని హార్ట్తో చెప్పింది అనుకో, హార్ట్ ఏమైంది? అప్పుడప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉంటాయి కదా, చేస్తుంటారు కదా, ఐసీలో పెట్టేది. అంతే కదమ్మా. తలలో బ్లడ్ క్లాట్ అయింది, ఒక కిడ్నీ పనిచేస్తుంది, ఇప్పుడు ఒక్కడిని పనిచేస్తుంది. ముక్కులో ముక్కు ఒకటే శ్వాస పీల్చుకుంటుంది. అప్పుడు స్ట్రైక్ చేస్తుంటే అది చెప్పండి. ఈ యూనిట్ ఉంటేనే సమస్యలు వస్తున్నాయి, యూనిట్ లేకపోతే ఇంకెలా ఉంటాయి? అందుకే ఇలా అంటున్నాడు. అది ఇదంతా కాదు. రక్తము, మాంసం, ఎముకలు, కీళ్ళు, మూలికలు, నరములు, ఊపిరితిత్తులు, అగపడే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు,
శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా సజీవ యాగముగా మీ శరీరాలను నాకు చెప్పండి సమర్పించుకోవాలి. పాదాలు ఎవరి? దేవుని. చేతులు ఎవరి? దేవుని. కళ్ళు ఎవరి? దేవుని. నోరెవరిది? దేవునిది. ఈ శరీరం ఎవరిది? దేవునిది. ఎవరిది ఈ శరీరం అంటే ఏం చెప్తాం అమ్మా? నాదేం చెప్తాం, దేవుని అంటామా? మళ్ళీ చెప్పారా మీరు? ఇప్పుడు ఈ వాచ్ ఉంది, వాచ్ ఎవరిదంటే ఏం చెప్తా నేను? సామ్సోన్ అని చెప్తా. ఇది సామ్సోన్ అని చెప్తా. ఇప్పుడు సామ్సోన్ అడిగితే ఎవరిది అంటే నాది అంటాడు, అంతేగా చెప్పండి. దేవుడిది అంటాడా? ముక్కు ఎవరిదంటే ఏం చెప్తా? దేవుడిచ్చాడు బ్రదర్ అంటావా? కళ్ళు ఎవరి? దేవుడిచ్చాడు అంటావా? దేవుడిచ్చాడు నోరు అంటావా? ఇవన్నీ నాయి అంటాం. ఏంది సండే స్కూల్కి వచ్చిండు అంటారా? చాలా జాగ్రత్తగా సజీవ యాగముగా చెప్పండి మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటే శరీరం అంతా కూడా దేవుని స్వాధీనములో, దేవుని ఆధీనములో ఉంటుంది. దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తుంది. చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకని ఉపవాసం ఎందుకుంటారు అమ్మా? మాకేం తెలుసు, మేము ఎప్పుడు ఉండలేదని. సరే, ఉండకపోతే దానికి ఎందుకులే. సరే వినండి, ఉపవాసం ఎందుకుంటాం మనము? మన శరీరాన్ని ఆయాసపరుచుకొని మనము ఉపవాసం ఉండి ఆహారం తినకుండా మనం దేవుళ్ళో ఒక నిష్ట కలిగిన వ్యక్తులుగా ఉండాలనే ఉద్దేశంతో ఉపవాసం ఉంటాం, అంతే కదా. ఈరోజు ఉపవాసం అంటారు, 3 పూటలు తింటారు, ఉపవాసం అంటారు. ఉపవాస కూడిక అంటారు, ఉట్టిదే. ఒకరోజు ఉపవాస కూడిక అని చెప్పారు, మన సంఘం పేరు చెప్పలే. అందరు వచ్చారు. నేను ఉపవాసం ఉండే వాళ్ళు చేతులు ఎత్తానండి, ఎవరు లేరు. కూడిక పేరేంటి చెప్పండి? ఉపవాస కూడిక. దాదాపు చాలామంది వచ్చారు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారంటే ఎవరు ఎత్తలే, అందరు దీని వచ్చారు. ఒక పేరేమో ఉపవాస కూడిక. సజీవ యాగముగా నా శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాను అంటున్నాం. నిజమేనా? చెప్పండి అమ్మా. సీరియల్ మీద, సినిమాల మీద, సెల్ ఫోన్ మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం, వాంఛ, కోరిక కలిగిన వారికి ఉన్నాం. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామా? డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? నిజంగా చెప్పాలి. ఉద్యోగం ఎక్కువ, దేవుడు ఎక్కువ? దేవుని సన్నిధి ఎక్కువ, ఉద్యోగం ఎక్కువ? దేవుని సన్నిధి ఎక్కువ పాటిస్తున్నామా? అది కావాలి. వినండి పిల్లలు, సమయ పాలన చాలా ప్రాముఖ్యత. సమయానికి వస్తున్నామా? రావట్లే. డ్యూటీకి సమయానికి వెళ్తున్నావా? సమయానికి పోకపోతే ఎట్ట రానిరుగా. స్కూల్కి పిల్లల్ని టయానికి పంపిస్తున్నావా? పంపించకపోతే ఎట్ట? చూసారా? ట్రైన్ టయానికి కరెక్ట్గా పోకపోతే ఎట్ట వెళ్ళిపోదో. బస్ టయానికి బస్ టయానికి కరెక్ట్గా పోవద్దు. బస్సుకు టైం ఉంది కరెక్టు, ట్రైన్ కరెక్ట్ టైము, స్కూల్కు కరెక్ట్ టైము, డ్యూటీకి కరెక్ట్ టైము, మందిరానికి మాత్రం ఆలస్యంగా వస్తారు. విశ్రాంతి దినము కదా. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం అనుకోమాకండి. వినండి, విశ్రాంతి దినం ఏం చేయాలంట? వారం అంతా పని చేయాలి, ఆదివారం రోజు 3 పూటలు తిని రెస్ట్ తీసుకోవాలి. ఏందమ్మా ఈరోజు వెళ్ళిపోయావు, అడిగిపోయావంటే సెలవు కాబట్టి చుట్టాల దగ్గరకు వచ్చా, సెలవు కాబట్టి పనికి వెళ్ళా, సెలవు కాబట్టి పని చేసుకుంటున్నా. మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కదా దేవుడు ఇచ్చింది నీకు. సజీవ యాగముగా చెప్పండి మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలి. బాప్తిసాలు తీసుకున్నవారు, యేసుప్రభుని నమ్ముకున్నవారు దేవునికి సమర్పణ భావం కలిగిన వారికి ఉండాలి. ఈ దేహం మంది కాదు, దేవుడు అనుగ్రహించాడు. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు, దేవునికి మనం అప్పగించుకోవాలి. వినండి, దేహానికి ఉన్న విలువ సంగతి చెప్తాను. ప్రేమ కలిగిన దేవుడు మన శరీరాన్ని ప్రభుకు సమర్పించుకోవాలని ఆయన శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరాన్ని కలవరి శిలువలో మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన శరీరము పిల్లరా ఏమైంది? మైనములే కరిగిపోయింది. ఆయన శరీరం ఏమైంది? గాయపరచబడింది. ఆయన శరీరం ఏమైంది? చిల్లపెంకులైంది. ఆయన శరీరం ఏమైంది? నాగలి చాల వల్ల దున్నబడింది. ఆయన శరీరం ఏమైంది? సొగసును స్వరూపాన్ని కోల్పోయింది. పిల్లరా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మనందరి దోషములు ఆయన శరీరం మీద మోపబడ్డాయి. అవునగా చెప్పండి. ప్రభువారు ఎందుకు కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, దూషించబడ్డాడు, 3 మేకులకు వేలాడదీయబడ్డాడు అంటే ఆయన శరీరమును మ్రాను మీద మోశాడంటే మన దేహంతో ప్రభుని మహిమపరచాలని, మన దేహంతో దేవుని కనపరచాలని ఆయన శరీరాన్ని కలవరి శిలువలో అప్పగించుకున్నారు. ఈ సంగతి చాలామందికి అర్థం కావట్లేదు. ప్రభు ఎంత చక్కగా ఈ లేఖన భాగాల్లో చెప్తున్నాడు, ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడో ఆలోచన చేయాలి.
దేవుని మాటల వైపు మనసు పెట్టే వారిగా ఉండాలి ప్రియులారా. ఏమన్నాడు? సజీవ యాగముగా చెప్పండి మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. చాలామంది అంటారు, ఏవరా నువ్వు వాడి స్వాధీనం అయిపోయావా, ఏంది వాడు కూర్చోమంటే కూర్చున్నప్పుడు ఏమంటే లేస్తుండవు, మేమేం పట్టట్లేదా తల్లిదండ్రులు అంటున్నారు. పద్దాకులు వాడంటనే తిరుగుతావా, వాడంటనే ఉంటావా, వాళ్ళ దగ్గరే పనులు చేస్తావా, మీకు ఇంట్లో పని ఈ సంపాదన పని పట్టదా అంటుంటారు కదా. దేవునికి స్వాధీనంలో మన దేహం ఉందా? పిల్లలు గమనించాలి. తిను త్రాగు సుఖించన్నాడు ప్రభు. అన్నాడు ఒరే ఫూల్ అన్నాడు, ఎర్రివాడా, దేహం ఎవరిచ్చారు? నేనిచ్చా. ప్రాణం ఎవరిచ్చారు? నేనిచ్చా. మరి తిను తాగంటావే. ఎక్కువ సమయం నిద్రపోతున్నాం, ఎక్కువ సమయం తిండి తింటున్నాం, ఎక్కువ సమయం పని చేసుకుంటున్నాం, ఎక్కువ సమయం డబ్బు సంపాదిస్తున్నాం. మరి ఎక్కువ సమయం దేవునికి ఇవ్వద్దా? ఇవాళ లేదా చెప్పండి? మీరు ఎవరు చేతులు ఎత్తొద్దులే. ఈరోజు బైబిల్ చదివారా? మీరంతా ప్రార్థన చేశారా? రోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తారులే, ప్రార్థనే ఉంది. యేసుప్రభువా కాపాడాయి అంటే అయిపోయాయి, అది ప్రార్థనే కదా. రాత్రంతా కాపాడే, పగులంతా కాపాడంటే ప్రార్థనే కదా. ఆలోచన చేయాలి. సమర్పణ కలిగిన వ్యక్తి ఏ కోన లేస్తాడు, బైబిల్ చదువుతాడు, ఏ కోన లేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏ కూర లేస్తాడు. తన దినచర్యలో ఆ భోజనం ఎంత ప్రాముఖ్యతో, పని ఎంత ప్రాముఖ్యతో, ఆ బైబిల్ చదువుట కూడా ప్రాముఖ్యత, ప్రార్థన చేయటం ప్రాముఖ్యత, మందిరానికి రావడం అనేది ప్రాముఖ్యత, దాన్ని భావిస్తాడు. ఎవరికి వారి ప్రయారిటీని ప్రాధాన్యతను సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకున్న వ్యక్తి తన దేహాన్ని ప్రభుకు అర్పించేవాడిగా ఉంటాడు. దేహము నాది కాదు, సమయం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నాలో ఉండే ప్రాణం నాది కాదు అని ప్రభు మీద ఆధారపడేవాడిగా ఉంటాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడు? ఆ పరిశుద్ధమును, ఆ పిల్లలు ఏమని చూడగడే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము అని చెప్పాడు. ఏ యాగం అంట? అనుకూలమైన సజీవ యాగం. యాగం చేయాలి, సజీవ యాగం. సజీవ దహనం అంటారు కదా అమ్మ, సజీవ దహనం అంటారు. అనగా సజీవ యాగం చేయాలి. ఏమరా ఎండిపోతున్నావు? ప్రభువులో స్థిరంగా ఉన్నట్టు కొరకు. అమ్మ ఉపవాసం ఉన్న దేవుని కోసం ఉన్నాను, దేవుని కోసం కాదు మనం ఉండేది. ఇవి నేను సేవ చేస్తున్నా, ఎవరు సేవ చేస్తున్నా? దేవుని సేవ చేస్తున్నా నేను చెప్పకూడదు. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడి పని అప్పగించాడు, నేను పని చేస్తున్నా అంతే. దేవుని పనిలో నేను ఒక పాలిభాగస్తున్నాయి. సేవకులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ ప్రభు అప్పగించిన పని చేయాలి. దేవుని కోసం నేను ఇలా అయిపోయా, దేవుని కోసం ఇట్ట అయిపోయా, దేవుని కోసం ఇట్ట చేస్తున్నా. మరి దేవుని కోసం ఇలా చేసి దేవుడు మన కోసం ఎట్ట అయిపోయాడు? అసలు దేవుడు మన కోసం ఏం చేశాడు? ఆయన చేసిన దాంతో మనం చేసేది ఏంటి చెప్పండి? సమానం ఉందా? లేదు లేదు. సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేయాలి? ఆయనకు సమర్పించుకోవాలి. చదవండి, ఇంకేమైనా చూడండి అక్కడ. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి బతిమలాడుకొనుచున్నాను. ఎట్లండా? బతిమలాడుకొనుచున్నాను. ఒరే నాయనా, మీ దేహంతో దేవుణ్ణి మయంపరచండి, మీ దేహాన్ని సజీవ యాగంగా సమర్పించుకోండి. మీరు తిండికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నారు, శరీరం 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 తిను త్రాగు సుఖించంటున్నారు. పేరుకే నమ్మారు, పేరుకే మారుమనసు పొందారు, పేరుకే రక్షించబడ్డారు, పేరుకే బాప్తిసం తీసుకున్నారు, పేరుకే విశ్వాసులుగా ఉన్నారు. బతిమలాడుకుంటున్నా మీ దేహం దేవుడిచ్చాడు, సమర్పించుకోండి దేవునికి. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, సజీవ యాగంగా సమర్పించుకోండి. ఎంత మంచి మాట అండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? మైగదురా ఇన్రా, మా నాన్న ఇన్రా, మా బాబు ఇన్రా, ఏం చెప్తున్నాడంట పౌలు గారు చెప్పండి? బతిమలాడుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ రిక్వెస్ట్ అన్నట్టు బతిమలాడుతున్నాను రా బాబు. ఏందాయన బతిమలాడేది? సమర్పించుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోమంటే అంటుంటారు. అంతేనది. ఏ బాప్తిజం తీసుకుంటే ఇప్పుడు కాదులే మరే ఇప్పుడు కాదులే, తర్వాత తీసుకుంటలే. వినండి, బాప్తిజం తీసుకోండి భయం, తీర్మానం చేసుకోండి భయం, విశ్వాసం స్థిరంగా ఉంటానో లేదో భయం, పడిపోతానేమో భయం. చాలా జాగ్రత్త. కొంతమంది మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, పరిచర్య చేస్తారు, అన్నీ చేస్తారు. తీర్మానం కరెక్ట్గా ఉందా తెలియదు, బాప్తిజం కరెక్ట్గా ఉందా లేదు. ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలి, అది దేవుని సంకల్పం. బాప్తిజం తీసుకోవాలి. రెండోది, మూడోది సంఘ సావాసంలో ముందుకు సాగాలి. ప్రతి ఒక్క వ్యక్తి అంతటా అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి.
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా. అజ్ఞాన కాలమున దేవుడు చూచున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. మనుషులందరూ మారు మనసు పొందాలి. భూలోకం చెడిపోయింది, భూలోకం బలత్కారంతో నిండి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. మార్గమును చెరిపివేసుకున్న మానవుడు ప్రభు వైపు చూడాలి. ఆ మానవుని బాగు చేయటం కొరకే తన అమూల్యమైన రక్తాన్ని, ప్రాణాన్ని కల్వరి శిలువలో ప్రభు అర్పించాడు. ఏం చేస్తున్నాను? బతిమలాడుతున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాను? బతిమలాడుతున్నాను. అమ్మ వినండి, అంటారు కదా, టీ తాగమంటే షుగర్ ఉన్న పేషెంట్ వద్దమ్మా అంటాడు. షుగర్ అంత ఎక్కువ లేదులే, తక్కువనే వేసానులే, ఒట్టిదే. ఒకసారి వాళ్ళు బా ఏందమ్మా ఇంత షుగర్ వేసావు, తాగేవా, ఏం కాదులే తాగు. చూసారండి, కలర్ వేస్తేనేమమ్మా నేను, అబ్బే దీంట్లో కలరే లేదు, దీంట్లో అసలు కలరే లేదు. కలర్ వేయకుండా పలావ్ ఎట్లా వండుతారు చెప్పండి? ఏం మసాలా లేదు, మసాలా లేకుండా పలావ్ చేస్తారా? అన్నీ వేసేది దాంట్లో, తక్కువ ఉంది, దానికి దీనికి పెద్ద తేడేవి, తినేది బాధపడేది. అమ్మా వద్దంటే పెట్టారు కదమ్మా, చూడు ఎంత బాగా ఎంత ఇబ్బంది ఉందో, పలానా అక్కోళ్ళు ఇంట్లో పలావ్ దినాల నుంచి నాకు ఈ బాధపడ్డదని అంటే ఎవరికి దీవెనలు చెప్పండి? వద్దంటే వదిలేయాలంతే. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏం చేస్తున్నాడో చెప్పండి? బతిమలాడు కొలుచున్నా. చాలాసార్లు పౌలు గారి మాట చెప్పాడు, అమ్మా సువార్త చెప్పాలి, బతిమలాడుతున్నా. ప్రార్థన చేయాలి, బతిమలాడుతున్నా. పవిత్రత కలిగి ఉండండి, బతిమలాడుతున్నా. అమ్మా వినండి, దైవ గ్రంథాన్ని చదవండి, బతిమలాడుతున్నా. చాలాసార్లు చెప్పాడు, బతిమలాడుతున్నాను అన్నాడు, హెచ్చరిస్తున్నాను అన్నాడు, గద్దిస్తున్నాను అన్నాడు, బుద్ధి చెప్తున్నాను అన్నాడు. అలాగనే మీకు ఒక ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ప్రేమతో చెప్తున్నానని కూడా చెప్పాడు. వినయముతో చెప్తున్నానన్నాడు, విధేయతో చెప్తున్నానన్నాడు. పిల్లలు గమనించి, పౌలు గారిలో అనేక కోణాలలో నాటి సంఘాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. బతిమిలాడుకొనుచున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాను? అరే బైబిల్ చదివావా? చదవలేదు అంకుల్. ప్రార్థన చేసావా? చేయలేదు అంకుల్. మరి ఎప్పుడు చేస్తావు? ఆదివారం బైబిల్ మొహం చూస్తే తిరిగి ఆదివారం బైబిల్ మొహం చూస్తారు కొంతమంది నమ్మి విశ్వాసులు. మరి రోజు అన్నం తింటున్నా, రోజు అన్నం తింటున్నావు, మరి బైబిల్ చదవద్దా చెప్పండి అమ్మా. చదవాలి లేదా? చాలా జాగ్రత్తగా దేవుని మాటలో అయితే మనసు పెట్టాలి. సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకునండి, దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని చెప్పండి బతిమిలాడుకొనుచున్నాను అన్నాడు. వినండి పిల్లలు, చదవండి. ఇక్కడ ఇంకేమన్నాడు చూడండి, బతిమిలాడుకొనుచున్నాను, ఇటు సేవ మీకు వ్యక్తమై ఉన్నది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అని చెప్పాడు. ఏ మర్యాద? లోక మర్యాద. ఏమ్మా ఏ మర్యాద చెప్పండి? లోక మర్యాద. లోక మర్యాదను అనుసరిస్తున్నామా లేదా ఆలోచన చేయాలి. అమ్మా చెప్పండి, శుక్రవారం రోజు ఆడబిడ్డను అత్తగారింటికి పంపిస్తారా? మిమ్మల్ని అడిగేది. ఏ మర్యాద ఇది? శుక్రవారం కదమ్మా, శనివారం వద్దులేమ్మా, అమావాస వద్దులేమ్మా. ఒరే వద్దు చెప్తే వినవమ్మా నువ్వు. ఏం కాదులేమ్మా, నువ్వు విశ్వాసం అయితే అయిందిలేమ్మా, ఒక్కరోజు ఉండరాదు పోదు. కానీ ఏ మర్యాద చెప్పండి? లోక మర్యాదను అనుసరించే వారిగా ఉన్నారు. లోకంలో చాలా మర్యాదల గురించి బైబిల్ చెప్తా ఉంది. పెద్ద పాపకు పెళ్లి కాకుండా చిన్న పాపకు పెళ్లి కాకూడదు. ఏ మర్యాద ఇది చెప్పండి? లోక మర్యాద. ఎవరు చెప్పారు ఈ మాట? లాభాన్ని యాకోబుతో చెప్పాడు. ఏంది మామ మోసం చేసి చిన్నమ్మాయి ఈ పెద్ద అమ్మని కట్టావంటే భలేవాడి వాళ్ళుడు, కావాలంటే చిన్నమ్మాయిని కూడా చేసుకో. కానీ మా మర్యాద ఏంటి? పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయకూడదు, అంతే కదా. చాలామంది పెద్ద అమ్మాయిని అడిపెట్టి చిన్న అమ్మాయి బాగుంది చిన్న అమ్మాయిని చేసుకుంటామంటారు వచ్చిన వాళ్ళంతా. పెద్దోడు బాగలేదు, చిన్నోడు వాడు బాగున్నాడు, వాడికి మా అమ్మాయిని ఇస్తామంటారు కొంతమంది. ఇది అమ్మాయిని చేసుకుంటూ మరి ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవాలా? ఆ అబ్బాయిని ఎవరు చేసుకోవాలి? అందుకంటారు ఆ పాపకు పెళ్ళి అయితే అబ్బాయికి పెళ్ళి అయితే వీడికి అవుతుంది అని చెప్తున్నారు. అవును కదా చెప్పండి. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. లోక మర్యాద అండి, లోక మర్యాదను అనుసరిస్తున్నాం. దిట్టి తీయడం ఏ మర్యాద చెప్పండి? దారాలు కట్టుకోవడం ఏ మర్యాద? చేతులకు కాదు కాళ్ళకు కూడా కట్టుకుంటారు అరదారాలు. పోయినసారి నేను వచ్చినప్పుడు మన సంఘాలలో చాలామంది కాళ్ళకు నేను నల్ల దారాలు చూసా. మన సంఘాలు కొన్ని దర్శించే 4-5 పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు కూడా కట్టుకున్నారు. ఏ మర్యాద ఇది చెప్పండి? ఎందుకు కట్టుకుంటున్నారో చెప్తారా? దానికి అర్థం ఉందా? ఈ లోకంలో ఏముంది? మెట్లీడు ఉండాలి,
మెట్లు చెప్పినట్టు కడుతుండ్రా? ఆయన చెప్పినట్టు కడుతుండ్రా? మెట్లు ఈడు ఉండాలి, పొయ్యిడు ఉండాలి, బీరు వీడు ఉండాలి, అంతేనమ్మా? వాకిలీడు ఉండాలి, కిటికీలు ఉండాలి, క్రమబెట్టు ఉండాలి, వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, అవునా కాదు? చెప్పండి అమ్మా. అంత వాస్తు ప్రకారంగా ఉండాలి. బైబిల్లో కూడా ఉంది వాస్తు అంటున్నారు ఇప్పుడు ఇటీవల కొత్త న్యూ ట్రేడ్. ఎక్కడుందంట వాస్తు? బైబిల్లో కూడా ఉందండి కొలతలు, వాస్తులు. నీకు అడ్డు ఉండేది మెట్లు కాదు, అడ్డుకుండేది బీరో కాదు, అడ్డుకుండేది పొయ్యి కాదు, అడ్డుకుండేది తలుపు కాదు, అడ్డుకుండేది నీ ఇంటి ముందు ఉండే చెట్లు కాదు. ఈ చెట్టు ఉండకూడదండి మన ఇంటి ముందు. ఒరిని ఇది పెంచావు ఎందుకు నువ్వా? అందుకే ఇటు నాశనం అయిపోయింది కుటుంబం అంతా. చెట్టు పెంచడం వల్ల కుటుంబం నాశనం అయిపోయిందంట. మొన్న ఒక ఆయన మెట్లు పడగొట్టాడు, బ్రహ్మాండమైన మెట్లు, 2 స్టేర్ మెట్లు. ఒక ఆయన చెప్పాడంట, మీరు ఇంట్లో ఎందుకు 2 సంవత్సరాలకు ఒకటి చచ్చిపోతున్నాడు, మెట్లు ఇట్లు కట్టావు అందుకే అని చెప్పాడంట. 2 స్టేర్స్ మెట్లు పడగొట్టేశాడండి. ₹1000 ఖర్చు దానికి. ఏంటంటే పైకి ఎక్కదానికి లేదు, మిషన్ వేసుకొని ఎక్కుతుండ్రు 2వ స్టేర్కి. ఏందిరా మమ్మల్ని రన్న ప్రార్థన చేయడానికి రమ్మన్నారు, ప్రార్థన చేయడానికి రమ్మని మెట్లేయని నేను చెప్తుంటే మిషన్ మీద ఎక్కమంటారు మమ్మల్ని కూడా. 2వ స్టేర్కు మిషన్ మీద ఎక్కాలి. ఏందిరా ఈ పని? నేను అన్నాడు, ఏంది ఎందుకు మెట్లు పడేసారు, ఎందుకు పోయినసారి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి మెట్లు, ఇప్పుడులే ఏంది మెట్లు అంటే, మరి మెట్లు ఆడ ఉండకూడదంట, అందుకు పడేసాం. మెట్లు కాదు అడ్డం, జాగ్రత్త. మెట్లు కాదు, పొయ్యి కాదు, బీరో కాదు, చెట్లు కాదు, నీవే అడ్డం. నీ హృదయములో దేవునికి విరోధమైన అపవిత్రత ఉంది, దుర్మార్గత ఉంది, చెడుగు ఉంది, దేవునికి విరోధమైన పాపం ఉంది. దాన్ని తొలగించుకోవాలి. అడ్డుగా ఉన్న అపవిత్రత పోవాలి ముందు. మెట్లు తొలగినా తొలకపోయినా అది పెద్ద ప్రమాదమేమి కాదు. ఏది ఎక్కడ ఉండాలో ఉండకూడదో అవసరాన్ని బట్టి. ఒక ఇండ్లు ఉండేవాడికి, ఒక రూమ్ ఉండేవాడికి ఏడ గ్యాస్ పెట్టుకుంటాడు చెప్పండి? ఏమ్మా ఏడంటే ఆడ పెట్టుకోవడానికి వీలవుద్దా? లేదు ఆలీలు చెప్పినట్టు వీలవుద్దా? ఉండేది ఒక రూమ్, దాంట్లోనే మంచం చెప్పండి, దాంట్లోనే మంచం, దాంట్లోనే కంచం, దాంట్లోనే వాష్రూమ్, దాంట్లోనే అన్నీ అక్కడే, బట్టలు అక్కడే పెట్టుకుంటాడు, అన్నీ అక్కడే పెట్టుకుంటాడు. ఆలోచన చేయాలి. ఏనండి ఏమన్నాడు? ఏ మర్యాద చెప్పండి అమ్మా? లోక మర్యాద. లోక మర్యాద పిల్లలు గమనించాలి. లోక మర్యాద పిల్లలు, లోక మర్యాద. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. లోక మర్యాద వినండి. లోతు భార్య ఎన్నిక చూసింది. లోకంలో ఏముంది? అయ్యో ఏంది నేను అసలు అన్ని వదిలిపెట్టి వస్తున్నాను చూసింది అంతే. మళ్ళీ ముందుకు చూడలే, ఇంకా ఇటు చూసింది ఇట్లనే ఉంది. ఇంకా ఇప్పుడుకైనా అట్ట చూసేవాళ్ళు అట్టే ఉంటే ఇంకా ఎట్టుండేవాళ్ళు, అందరూ అట్టే ఉండేవాళ్ళు. ఇంకా చూసారండి ఏమైంది చెప్పండి? ఏ సమమైంది చూసారండి? ఆలోచన చేయాలి. లోక మర్యాద. లోతు చూశాడు, పచ్చగా ఉందనుకున్నాడు, బాగుంది అనుకున్నాడు. ఇప్పుడు అదే కదా మ్యారేజ్లలో జరుగుతుంది. అమ్మాయి బాగుందండి, మంచి కలర్ అండి, అసలు కలర్ కావాలి, ఇప్పుడు అంతా కలర్ కావాలి. కలర్ పెయింట్ వేసుకుంటే కూడా వస్తుంది కలర్, కావాల్సిన కలర్. చూసారా? పిల్లారా గమనించాలి. గందరగోళం. నేను మేము అక్కడ చూడడానికి వెళ్తే పిల్లోళ్ళు అక్కడ ఉన్నారు, ఆడేం ఫోన్కి వెళ్ళుకుంటా ఉన్నాడు. పిల్లోళ్ళని పెట్టుకొని ఉందామా, లిఫ్ట్కి తీసి బూత్తా ఉంది. ఏడ బూతుంది చెప్పండి? రోడ్డు మీనండి. ఓరి నాయన ఏం పోయే కాలం వచ్చిందిరా బాబు అనిపించింది నాకే. గందరగోళం, గందరగోళం. ఏ మర్యాద చెప్పండి? లోక మర్యాద. లోక మర్యాదను అనుసరిస్తున్నా. నలుగు పెట్టకుండా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారా? ఏ మర్యాద చెప్పండి? తాలిబొట్టు అనేది మంది కాదు, లోక మర్యాద. మామిడి ఆకులు కట్టేది మంది కాదు, లోక మర్యాద. రోజులు చూసేది మంది కాదు, లోక మర్యాద. యేసుక్రీస్తును నమ్మిన వారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఒకటే చెబుతా, తెలుసో తెలియక ఇప్పుడు వరకు అనుసరించి ఉండవచ్చు, ఇకనైనా వాటిని ఏం చేయాలి? మన పితరులు కొన్ని తెలిసి చేశారు, కొన్ని తెలియక చేశారు, కొన్ని వారిని బాధ పెట్టకూడదని చేశారు. మెచ్చిల్ మీటింగ్స్ ఎంత గ్రాండ్గా చేస్తారో అవి చేయకూడదు. బాధపడతారు బ్రదర్, అందుకే చేస్తున్నాము. బాధపడతాడు, దేవుడు బాధపడతాడు కదా. దేవుడు బాధపడతాడు లేదా? ఇలాంటి ఇక్కడ బంధువులు ఉన్నారు, ఎస్టేట్లో మా దగ్గర ఉన్నారు, మందిరానికి రాకుండా మానేశారు, నేను ప్రార్థన పెట్టలేదని. తర్వాత తెలుసుకున్నారు, తర్వాత వచ్చారు, ఆ తర్వాత సంగతి ఆలోచన చేయాలి. ఏ మర్యాద చెప్పండి? లోక మర్యాద. ఇలా గమనించి, లోకము దాని ఆశలు గతిస్తాయి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు.
లోక మర్యాదను అనుసరించకూడదు. బయటకు వస్తున్నారా ఎవరన్నా పాపం భర్తలు చనిపోయిన సోదరు ఎదురు వచ్చిందా, లోపలికి రా, నీళ్ళు అన్న తాగు, కూర్చొని పో, నువ్వు రా అంటుంటారు. చూసారండి, కొంతమందికి ఎదురు రావాలి, భార్యో బిడ్డ వచ్చి ఇంక పో, ఇంక సుఖంగా పోయి వస్తాడు ఈయన, ఇంక దేవుడు అక్కర్లేదు ఈయనకి. భార్య అడ్డం ఎదురు వస్తే చాలు, పిల్లలు అడ్డం ఎదురు వస్తే ఇంక పోయిరా శుభంగా, భార్య చెప్తే చాలు పోయేస్తాడు దేశమంత్రి. అవునమ్మా? కాపాడేది ఎవరు చెప్పండి? తీసుకెళ్ళేది ఎవరు? తీసుకొచ్చేది ఎవరు? దేవుడు. పిల్లలు రాత్రి చెప్పారు, దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మనతో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన మధ్య ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన చుట్టూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తున్నాం. ఉండండి, ఇక తిప్పొద్దు, అక్కడ ఇక తిప్పేటేం కాదు, ఇక మళ్ళీ మాకు టైం అవుతుంది. ఆలోచన చేయాలి, పిల్లలు గమనించాలి. ప్రభు ఇలా చెప్పాడు, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో చెప్పండి, వారి మధ్య ఉంటానన్నాడు. 34వ కీర్తనలో 7వ వచనంలో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ అన్నాడు. ఆయన దూత కావాలండి వారిని. వినండి, పరిశుద్ధాత్మల గురించి మాట్లాడుతూ ఆయన మీతో ఉంటాడు, మీలో, ఆయన మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మన పక్కన ఉండేవాడు, మన మధ్య ఉండేవాడు, మన చుట్టూ ఉండేవాడు. మనం భయపడనక్కరా? ఎంత గొప్ప మాట అండి. లోక మర్యాదను అనుసరిస్తే మనతో ఉండే దేవుడు కాదు, దయ్యమే ఉంటాడు. దేవదూత పెట్టుకోవాలి. మళ్ళీ దేవుడు ఉండాలి, దయ్యం ఉండాలి. చెప్పండి, దేవుడు ఉండాలంటే మనం దైవ సంబంధాలు ఉండకూడదు కదా, లోక మర్యాదను అనుసరించకూడదు కదా. ఆలోచన చేయాలి. లోక మర్యాదను అనుసరించక ఇంకేమన్నా చూడండి, అక్కడ దాటిపోదాం. చూడండి, ఓ 2 మాటలు అలా గుర్తు చేసి మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, ఏం మారాలి? మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి. మనసు మారి రూపాంతరం చెందుట వలన, రూపాంతరం పొందుట వలన అని చెప్పి ఏం మారాలి చెప్పండి? మనసు మారాలి, మనసు మారాలి. అమ్మ వినండి, మొన్న ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళా. అప్పుడే అంతకుముందు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఈ భర్త నాకొద్దు, విడాకులు ఇస్తానని చెప్పిందంట. పెద్ద గొడవైంది. భార్య, భర్త, అత్త, మామ, కోడళ్ళు, పిల్లలు కలిసి భయంకరంగా కొట్టుకున్నారట. మాకు తెలియదు ఆ సంగతి. బీభత్సంగా కొట్టుకున్నారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి. అన్ని బట్టలు సర్దుకొని పక్కింటికి పోయింది, నేను వెళ్ళిపోతానని. సరే, మేము అక్కడ ప్రార్థన బజార్లో మీటింగ్ లైట్లు కట్టారు. బయట లోపల ఉన్నది వాక్యం చెప్తున్న వచ్చి కూర్చుంది. మరి ఏమనుకుందో ఏమో తెలియదు, పాపం వచ్చింది, కూర్చుంది. గుంటూరులో మీటింగ్లో కూర్చుంది. గంటతోటి వాక్యం ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏడ్చి ప్రార్థన చేస్తాం. తర్వాత నేను ఇంకా మళ్ళా నా బ్రదర్ నన్ను పంపించారు, ఇంటికి వచ్చా. అన్న మీరు చెప్పిన వాక్యం మళ్ళీ అప్పుడే వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి నాకు తప్పైందండి క్షమించని చెప్పిందంట. అత్త దగ్గరికి వెళ్ళి, మామ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, నేను వెళ్ళనండి, నేను పొరపాటు చేశాను. వాళ్ళు ఈ అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళు కేసు రిటర్న్ తీసుకొని మీరు ఎవరు రావద్దు, చచ్చిపోయి నేను ఇక్కడ చేస్తానని చెప్పిందంట. ఒక కుటుంబాన్ని కట్టారన్న ప్రభు కృప చూపించాడు ఆ రోజు మీ వాక్యం వలన అని చెప్పాడు. నేనేం చెప్పాను నాది ఏదో అంశం తీసుకొని చెప్పా అంతే. దేవుడు కార్యము చెప్పండి చేసేవాడు. కుటుంబాలను కట్టేవాడు దేవుడు. కుటుంబాలను కట్టేవాడు, సంసారాలను కట్టేవాడు, భవిష్యత్తులను కట్టేవాడు. ఎలాంటి వారిని కడతాడు? పిల్లారా గమనించాలి, మనసు మారిన వారి కుటుంబాలను కడతాడు. ఏం మారాలి చెప్పండి? మనసు మారాలి, హృదయం మారాలి, బ్రతుకు మారాలి, జీవితం మారాలి. నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఉందా లేదా? ఏమన్నాడు? దేవుని పట్ల విశ్వాస వైఖరి. మూడు మాటలు మనం చూసాం కదా. విశ్వాసం దేవుని పట్ల ఎలా ఉండాలి ఇక్కడ చూసాం. ఏం చూసాం? మొదటి మాట, సజీవ యాగముగా మన శరీరాలను ప్రభువు సమర్పించుకోవాలి, లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడు. పిల్లలు గమనించాలి. 3వ వచనంలో ఏం చదువుకున్నాం? దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి అన్నాడు. 2వ వచనంలోనే ఇంకేమన్నాడు? మనసు మారాలి అన్నాడు, రూపాంతరం చెందాలి అన్నాడు. అమ్మా, దేవుని చిత్తాన్ని గుర్తిరగాలంటే ఏం మారాలి? మనసు మారాలి. ఎప్పుడని చెప్పావా? ఇందరు నువ్వు మాట్లాడుతున్నా. దేవునికి బాధ కలిగించే కొన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం, తప్పకుండా చేస్తూ ఉంటాం. మనకు తెలుసు అది చేయకూడదని, అలా ఉండకూడదని తెలుసు, అలా చేయకూడదని తెలుసు, అయినా చేస్తూ ఉన్న వారిగా ఉంటారు కొంతమంది. అందరు కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కానీ
దేవా, నా మాటలు సరిగా లేవు, నా ఆలోచనలు సరిగా లేవు, నా తలంపులు సరిగా లేవు, నా యొక్క బుద్ధి మంచిది కాదు, నాలో ఉన్న కోపం పోవట్లే, అసూయ పోవట్లే, కుళ్ళు పోవట్లే, కుట్ర పోవట్లే, పగ పోవట్లే, ద్వేషం పోవట్లే, ప్రేమించే గుణం లేదు, ఆ సమాధాన పడే గుణం లేదు, నెమ్మది కలిగిన వ్యక్తిగా అందరితో ప్రేమతో ఉండలేకపోతున్నా. పేరుకే నేను నమ్మాను కానీ ఈ తప్పు అర్థమవుతుంది, ఈ లోపం అర్థమవుతుంది, ఈ బలహీనత అర్థమవుతుంది. దేవా, నన్ను క్షమించు, నాలో ఉన్న ఈ లోపాన్ని తీసివేయని ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని రూపాంతరపరుస్తాడు. వారి మనస్సును దేవుడు మారుస్తాడు, వారి జీవితాన్ని దేవుడు మారుస్తాడు, వారి హృదయాన్ని ప్రభు మారుస్తాడు. ప్రార్థన చేయటం నేర్పించు, బైబిల్ చదవటం నేర్పించు, భక్తి కలిగి జీవించడం నేర్పించు, భయం కలిగి జీవించడం నేర్పించయ్యా. విశ్వాసంలో ఎనుకబడ్డాను, త్రొట్టిల్లాను, దేవో కనికరించు చెప్పగలవా ఈ మాట? అలా చెప్తే దేవుని కృప నీకు ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. ఏం మారాలి? నమ్మిన వారు మారాలి, నమ్మని వారు మారాలా? నమ్మని వారు మారు మనసు పొందాలి, నమ్మిన వారు వారు మనసు మారాలి. చెప్పండి, ఏం మారాలి? భర్త పట్ల, భార్య పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, అన్నదమ్ముల పట్ల, రక్త సంబంధుల పట్ల, అత్తమామగారి పట్ల, సంఘ పెద్దల పట్ల, విశ్వాసుల పట్ల ఎలాంటి మనసు కలిగిన వారిగా ఏం మారాలి చెప్పండి? మనస్సు మారాలి. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఈ 4 మాటలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకోవాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాం. ఒకటి, సజీవ యాగముగా మన శరీరాలను ప్రభుకు సమర్పించుకోవాలి. రెండోదిగా మనం ఏం చూస్తున్నాం? లోక మర్యాదను అనుసరించుకో. మూడోది ఏం చూస్తున్నాం? దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అమ్మా, ఏం పరీక్షించాలి? దేవుని చిత్తం. ఈ రోజుల్లో ఏముంది చెప్పండి? అంతా చూసుకోవడం, కా అంటే కట్నం, కు అంటే కులం, కా అంటే కలరు అన్నీ చూసుకుని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది అవునని కాదని అనడానికి వీలు. కట్నాలన్నీ మాట్లాడుకొని కూడా కట్నాల దగ్గర బేరాలు జరిగాయి. ఇంత ఇస్తామంటే అంత కుదరదు, ఎనిక్కిపోయారు, ఫోన్ చేశారు, అయ్యా కాదు లేదు అయ్యా, బీదోళ్ళయ్యా పాపం, అందరు ఆడపిల్లలు ఇట్టాయి అట్టాయి అని చెప్పి అటు చెప్పి ఇంకా ప్రార్థన చేద్దాం, సెట్ అయిందన్నమాట. ఇంకా ఏ దేవుడు ఇంటాడు ప్రార్థన చెప్పండి? ఆలోచన చేయాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, నిజమా మాట? ఆలోచన చేసేవారికి ఉండాలి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇక్కడ మనం చూస్తున్న మాట, పిల్లల పరీక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? పరీక్ష. సీరియల్ కొనడానికి పోతే అక్కోళ్ళు ఎన్నిసార్లు చూస్తారో, కూరగాయలు కొనడానికి పోతే ఎన్నిసార్లు చూస్తారో. దొండకాయ తుంచకుండా ఎప్పుడన్నా కొన్నారో మీరు? దొండకాయ, బెండకాయను తుంచకుండా ఎప్పుడన్నా తీసుకున్నారా? తుంచబడకపోతే అది బెండకాయే, ఇరగలేదనుకో ఏమవుతుంది? ముదిరిపోయింది. అన్నీ దుంచి, ఎన్ని ఉంటే అన్నీ దుంచి అత్తరు. అవునా చెప్పండి అమ్మా, తుంచుతారు కదా మీరంతా. మనము విరవపడవద్దు, ఆ ప్రభువులో ఆలోచన చేయాలి. ఏం చేయాలి? పరీక్షించాలి. చెప్పండి, ఏం చేయాలి? చట్నీ తయారు చేసావు, రుచి చూస్తావా లేదా? ఏం కాదులే నేసాను. ఏందక్క ఇంత ఉప్పు ఎక్కువైందా? అరే అంత ఏం వేయలేదే. అక్క నువ్వేసిన ఉప్పు, నేను కూడా వేసినక్క నువ్వేయలేదని నేను వేసాక, ఇద్దరు అక్కలు ఎత్తి ఇంకేటువంటి చెప్పండి. అరే కారం నువ్వేసాక, నేను కూడా వేసానే నువ్వేయలేదని. ఏదో ఎర్రగా లేకపోతే వేయలేదేమని వేసానే. ఉప్పు ఎక్కువైతే, పసుపు ఎక్కువైతే, కారం ఎక్కువైతే ఇంకెట్లుంటుంది చెప్పండి? పరీక్షిస్తుంటారన్నీ, వంటలో పరీక్ష. అవునగా చెప్పండి అమ్మా. ఎందోడు ఉడకబెట్టాలి, అందోడి అన్నం ఉడకబెడతారా? ఆ రోజు ఉడకబెట్టేది కానీ ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉడకబెడతారా? ఎంత కారం వేయాలో, ఎంత పసుపు వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎందోడి మంట పెట్టాలో అవునగా చెప్పండి? ఎందోడి అనపాలో, ఎంత నూనె వేయాలో, ఎంత తాలింపు వేయాలో అవునగా చెప్పండి? నియమబద్ధంగా క్రమంగా పరీక్షించి జాగ్రత్తగా చేస్తారు. ఎంత జాగ్రత్తగా చేసినా ఒకరోజు అయోమయంగా ఉంటుంది. అవునగా చెప్పండి? మరి ఇంత జాగ్రత్త చేసినా అంత చెడిపోయింది ఏందిరా, ఏంది ఇట్టయింది అనుకుంటారు. మనసు బాగుండదా? బాగుంది. ఒక్కోసారి అప్పుడప్పుడు అడావుడిలో అటు చేసి 5 మంది వస్తే 2 కొండావు, 2 గ్లాసులు నీళ్లు పోసావు, భలే టేస్ట్గా ఉంటుంది అసలు. అది అరే ఎటు సరిపోయింది ఇది టేస్ట్, భలే ఉంది. పప్పు ఏంతో చేసావమ్మమ్మ, ఏం చేసావు మనకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. నాయన ఇటు చేసినా కానీ బాగుందా? అది బాగుంటుంది ఒకసారి అంతేకా. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ఎప్పుడు చేసినా, ఎన్ని వేసినా, ఎంత జాగ్రత్త చేసినా ఎప్పుడు బాగు చేయరు అంతిక. కొంతమంది ఏమేయకుండా బాగా చేస్తారు అంతే. దాంట్లో ఏమేలే భలే టేస్ట్గా ఉంటుంది. కొంతమంది వండితే మా బాగా తినాలనిపిస్తుంది, కొంతమంది వండితే ఎవరయ్యలకు నేర్పించింది వండేది అనిపిస్తుంది. కొంతమంది టీ పెట్టిన ఎంత చక్కగా పెడతారో, కొంతమంది టీ పెడితే
ఇంకా అంతే ఎట్టుంటుందంటే ఇంకేం లేదు, ఇంకా ఆకులు తేలాడుతూ ఉంటాయి అన్నట్టు, చక్కెర టీ పొడి నీళ్ళు అన్నట్టుగా ఉంటుంది. అవునా కాదు చెప్పండి? పిల్లలు ఏం చేసినట్టు ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది చాలా జాగ్రత్తగా చేస్తారు, అడావుళ్ళు చేస్తారు, మనసు పెట్టి చేస్తారు. ఎలా ఉంటారో, మటన్ అయితే ఆమె బాగా వండుద్ది, చికెన్ అయితే ఆమె బాగా వండుద్ది, మటన్ బిర్యానీ ఆమె బాగా చేస్తుంది, టీ అయితే ఏం బాగా చేస్తుంది, చట్నీ అయితే ఆమె బాగా చేస్తుంది, సంగటి అయితే ఆమె బాగా చేస్తుంది, రొట్టెలు అయితే ఏం బాగా చేస్తుంది. నువ్వెందుకు చేయకూడదు? అన్నీ చేయవచ్చు, కానీ వాళ్ళు చేస్తారు అనుకున్నాం అంతే. పరీక్షించాలి అమ్మా. ప్రార్థనలో పరీక్ష, వాక్యధ్యానంలో పరీక్ష, విశ్వాసంలో పరీక్ష, ఆత్మీయతలో పరీక్ష, యథార్థతలో పరీక్ష అనేది చాలా ముఖ్యం. వినండి పిల్లారా, ప్రభువారు విశ్వాసంలో పరీక్షిస్తాడు. ఆ తీవ్ర జడ్జిమెంట్లో పరీక్షించి పరీక్షలు నెగ్గపోతే పాతాళానికి పంపిస్తాడు. ఆలోచన చేయాలి. 10th క్లాస్ ఎగ్జామ్లు పరీక్ష ఉందా? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పరీక్ష ఉందా? డిగ్రీలో పరీక్ష ఉందా? చాలామంది ఓడిపోయారు. ఏమైపోయారు? సబ్జెక్టు తప్పారు. సప్లీ ఎప్పుడు సప్లీ అంటున్నారు. ఎప్పుడు అంటే సప్లీ ఇయర్ రెస్ట్. అలా ఎగ్జామ్ టైంలో లైట్ వేసుకొని ఎగ్జామ్ వచ్చింది, ఏం పని చేయమన్నా, ఎగ్జామ్ వచ్చింది, చదువుకోవాలంటాడు. చదువుకోవాలి, ఇల్లు దూడు చదువుకోవాలి, అంట్లు దోమ చదువుకోవాలి, అన్నం వండు చదువుకోవాలి, ఏం చేయాలో చదువుకోవాలి. అన్నీ ఎంత చదువుకున్నా ఫెయిల్ అయిపోయా. నువ్వు చదివినంత ఏమయ్యా? పని చేసుకున్నా బాగుండు కదా. ఏం లేదు చెప్పండి, పరీక్షలో పాస్ అవుతాన నిదానమో ఆనే పాస్ అయ్యేది లేదు, ఏం లేదు లేని రాస్తూ ఉంటాడు. కొంతమంది ఎన్ని పాస్ అయ్యేవారంటే అది ఒకటి అడగమాకంటాడు. మొన్న ఒకడు అంటే ఎన్ని ఫెయిల్ అయ్యిండో ఎన్ని పాస్ అయ్యిండో వాడికే తెలుసు అన్నట్టు. పరీక్ష ప్రతిదీ పరీక్షించాలి అమ్మా. సమస్తం పరిశీలించి మేలైనది చేపట్టాలి, పరీక్షించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన ఎన్ని గంటలు చేస్తున్నావు? నమ్మినప్పుడు రక్షించబడ్డ నీవు, బాప్తిసం తీసుకున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు దైవగ్రంథాన్ని చదువుతున్నావు, మందిరానికి ఎలా వస్తున్నావు, ఏది విసర్జించావు, ఏది అసహించుకున్నావు, పరీక్షించుకోవాలి. చెప్పే నేను కూర్చున్న నీవు ప్రతి ఆదివారం ప్రభు బలలో పరీక్షించుకుంటున్నామా? పరీక్షించుకొని ప్రభు బలలో చేయి వేస్తున్నావా లేదా చెప్పండి? పరీక్షించుకోవాలి. ప్రభు బలలో పాలు పంపులు కలగాలి. ఇంకేమైనా లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడు, పరీక్షించుకోవాలన్నాడు. 4వది ఏమన్నాడు? మనసు మారాలి అన్నాడు. ఏం మారాలి? మనసు మారాలి. అంతే. ఎప్పుడు చూసినా కొంతమంది చూడు, ఎప్పుడు నవ్వినట్టు మొఖాలన్నీ అంత కాలిపోయి దిబ్బలేసినటువంటి మొఖాలన్నిటి పెట్టుకో, శివ పెట్టుకొని ఉంటారు. ఎవరు చూసినా అంతే. పెళ్ళిళ్ళు అంతే ఉంటారు, దినములు అట్నే ఉంటాడు వాడు. చచ్చిపోయినప్పుడు అంటాడు, పుట్టినరోజు కూడా అట్నే ఉంటాడు. ఎప్పుడు చూసినా అక్కలు కూడా అంతే, కొంతమంది ఇట్టే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ మొఖాన నవ్వు కనపడనే. మరి ఏం సాధిద్దామనుకున్నారో అంటుంటారు అంతే. అక్క వస్తే అన్న వస్తే అడలు నమ్మిన వాళ్ళండి. మంత్రులు మాత్రం ఏడ్చేసి చచ్చిపోయా, ప్రాణం పెట్టా, రక్తంగా. నిజమేలే. ఈ అందరితో సమాధానం ఏది? పరిశుద్ధత ఏది? ఏక మనసు ఏది? పరీక్ష ఏది? మనసు మారిందా? రక్షించబడిన విశ్వాసం జాగ్రత్తగా గమనించాలి. ఏం మారాలి చెప్పండి? మనసు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, అందరితో సమాధానంగా ఉండాలి మన విశ్వాసం. బతికినప్పుడే. చచ్చిపోయిన తర్వాత సమాధానం పడాలంటే కుదరదు. మొన్న ఒక ఆయన అంటాడు, చచ్చిపోయేంతవరకు మాట్లాడలేదని, అటనే చచ్చిపోయింది. ఆ షడ పేరు ఎందుకు మీకు? నవ్వుతూ సంతోషంగా ఆనందంగా 4 రోజులు ఉండి వెళ్ళిపోదాం ఈ లోకంలో అనగా చెప్పండి. ప్రభు ప్రేమించినట్టు, ప్రభు క్షమించినట్టు, ప్రభు చేర్చుకున్నట్లు, ప్రభు ప్రేమను కనుపరిచేవారికి ఉండాలి. ఏం మారాలి చెప్పండి? మనస్సు మారాలి. 4వది ఏంటి? 5వది రూపాంతరం చెందాలి. ఏం చెందాలి పిల్లల? గొంగలి పురుగు రూపాంతరం చెందితే ఏమవుతుంది? చీతాకోక చిలుక. తలలో ఉంచండి, కళ్ళు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సాయాన్ని కోరదాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ఒక్క నిమిషం. వీలైతే మోకరించండి. బాప్తిసం తీసుకున్న 5 మంది, ప్రభువును నమ్మిన వారందరూ కూడా ఆలోచన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సాయాన్ని కోరదాం. ఎన్న మాటలు మీ హృదయంలో ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముందుకు సాగడానికి ఇష్టపడదాం. పిల్లారా గమనించాలి, ఒకసారి ఆలోచన చేద్దాం. అమ్మ, చేరి వచ్చిన ప్రియ చెల్లి, తమ్ముడు, బాబు, నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని పట్ల విశ్వాసి వైఖరి. దేవుడిలో విశ్వాసి ఎలా ఉంటున్నాడు? శరీరమైన వాడిగా ఉంటున్నాడా? నమ్మకమైన వాడిగా ఉంటున్నాడా? దేవుని విషయంలో 5 విషయాలు చూసాం. సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకున్నారా? లోక మర్యాదను అనుసరించుకుంటున్నారా? హృదయాలను పరీక్షించుకుంటున్నారా? మనసు మారిందా? అప్పుడే రూపాంతరం చెందుతావు. దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగానే ఉంటావు. మనసు మారి నూతనపరచబడాలి. నమ్మావా? మంచిదే. లోపాన్ని గుర్తెరుగు,
బలహీనతను గుర్తెరుగు, అవిధేయతను గుర్తెరుగు, అయోగ్యతను గుర్తెరుగు, తప్పును గుర్తెరుగు, దేవునికి విరోధమైన అపవిత్రతను గుర్తెరుగు, పాపాన్ని గుర్తెరుగు. అయ్యా నన్ను క్షమించయ్యా, నిజమే కోపం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, వారనితనం ఉంది, ప్రేమ లేదు, క్షమించే మనస్సు లేదు, క్షమించు. చెప్పవమ్మా, చెప్పవయ్యా. ఎన్ని రోజులు ఈ అసమాధానంగా బతుకుతావు? హృదయాన్ని కఠినపరుచుకొని జీవిస్తావు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావా? అలానే ఈ లోకం విడిచి వెళ్ళిపోతావా? ఎన్ని రోజులు ఈ మొండి వైఖరి? వాత వేయబడిన మనస్సాక్షి, మనస్సు మారాలి. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారా? యేసు రక్తంలో కడగబడిన వారు ఉన్నారా? మారు మనసు పొందని వారు ఉన్నారా? త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా? యేసు ప్రభు నేను పాపే, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. ఎంత ఘోర పాపినను ప్రభు క్షమిస్తాను, సూక్ష్మంలో మోక్షాన్ని అనుగ్రహిస్తాను, రూపాంతరం చెందిన వ్యక్తిగా ఉంటాను. నమ్మిన వారు ఒక మంచి తీర్మానం. ఈ దినం బాప్తిసాలు తీసుకున్నవారు పిల్లరా, బెల్గాం పట్టణంలో ఈ దినము ఈ కూడిక చేరి వచ్చిన ప్రతి ఒక్కరు, మరి బాప్తిసాలు తీసుకున్నవారు, నమ్మినవారు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికలో బయటికి వెళ్ళాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. చివరికి ఒక మాట అడుగుతున్నా, ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నబడిన వారు ఎవరైనా ఉంటే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు పరలోక రాజ్యంలో మరి చేర్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రాణం పెట్టిన ప్రభుని మీరు హృదయంలో చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు కనుక అటు వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. నమ్మని వారు ఎవరైనా ఉంటే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని తలంచొద్దు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, చెల్లి, తమ్ముడు, బాబు, ప్రభు నీతో మాట్లాడితే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ఎవరైనా? చెల్లి ఉన్నారా? తమ్ముడు ఉన్నారా? అయ్యా ఉన్నారా? అమ్మలారా ఉన్నారా? నా ప్రియ తల్లిదండ్రులారా ఎవరైనా ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నబడిన వారు ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? భయపడవద్దు, భయపడవద్దు. ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మిన వారు ప్రతి బలహీనతను, ప్రతి లోపాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి అయోగ్యతను ఒప్పుకోండి. యేసు ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే, ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా మీరు ముందుకు వస్తే, నేను యేసు ప్రభు నమ్ముకుంటానని చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, కాళ్ళు మండి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఉంటే ప్రభు ప్రేరేపిస్తే, ఇప్పటికైనా మునిగిపోయిందేమిలే, నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదైన దేవుడు, ఈ బెల్గాం పట్టణాలు ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఎపిసి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి, సంఘమును అభివృద్ధి చేయండి, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పోయినసారి దాదాపుగా 16-17 మంది బాప్తిసాలు తీసుకున్నారు. 18 మంది నేను సొంత రక్షకుడు అంగీకరించడానికి సాయం చేశారు. ఈ దినమున 5 మంది బాప్తిసాలు తీసుకోవడానికి కృప చూపించారు. వారి చేతులు మీరు పట్టుకోండి నాయన, మీకు స్తోత్రం. ఇంకెవరైనా నమ్మని వారంటే నమ్మి మారు మనసు పొంది మీరు అక్కడ సిద్ధపడడానికి సాయం చేయండి. మా పిల్లలు స్థలం తీసుకున్నారు, మరి స్థలం రిజిస్టర్ చేయబడింది. మంచి మందిరం నిర్మాణం చేయడానికి సాయం చేయండి. కావాల్సిన వనరులు, ధన సహాయాన్ని ఇవ్వండి, మీకు స్తోత్రాలు. మరొకసారి మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశించి బలపరచమని, రాలేక వెనుకబడిన వారితో మీరు మాట్లాడమని, బెల్గాంలో ఉంటున్న తెలుగు క్రిస్టియన్ అసెంబ్లీస్, కన్నడ క్రిస్టియన్ అసెంబ్లీస్ ప్రతి ఒక్కరిని, ప్రతి సంఘాన్ని దీవించి ఆశ్రయించమని, అలాగనే నా తండ్రి నైనా, ఇదిగో తండ్రి నైనా, ఇదిగో నైనా, మహారాష్ట్ర నుండి వచ్చిన నీ దాసులు జాకోబంకులను, మరి ఆంధ్ర నుంచి వచ్చిన నా ప్రియ సోదరులను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, నైనా నీ కృపలో ప్రతి బిడ్డ హృదయాల్ని మాటలు ఉండడానికి నీ కృప అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతిస్తూ మాయంపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని రాసిన చక్కటి వర్తమానం మనం వింటున్నాము. అలాగే ఉదయకాల సమయంలో బాప్తిసం కార్యక్రమం కూడా జరిగి ఉంటున్నది. మీరందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చి చక్కగా బాప్తిసం కార్యక్రమం మీరు చక్కగా జరిపించారు కనుక మీ అందరికీ సంఘం తరపున, అలాగే కుటుంబం తరపున, సంబంధం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఆఖరిగా మన సంఘ పెద్దలైనటువంటి స్వామి గారు ప్రార్థన చేసి మన కూడికను ముగిస్తారు.